పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుంది. అయితే ఈ గ్యాప్ లోనే హీరోయిన్ శ్రీలీల బర్త్డే కూడా వచ్చింది. తన పుట్టినరోజుని చిత్ర యూనిట్ సినిమా షూటింగ్ సెట్స్ లో చేశారు. దానికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు బయటకు రావడంతో వైరల్ గా మారాయి. తమిళ హీరో సూర్య రీసెంట్ గా నటించిన రెట్రో సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు సూర్య తన కెరీర్ లో 45వ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా నుంచి తాజాగా అనౌన్స్మెంట్ పోస్టర్ వెలువడింది. ఈ పోస్టర్ లో ఓ గుర్రం కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఘాటీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ కి డేట్ ఫిక్స్ చేశారు. సైలోరీ అంటూ సాగే ఈ పాటను జూన్ 21న రిలీజ్ చేయబోతున్నట్లు ఓ కొత్త పోస్టర్ ద్వారా తెలిపారు. జూలై 11న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రెక్కీ లాంటి సీటెడ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తర్వాత విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ అనే ఓ ఉత్కంఠత రేపే వెబ్ సిరీస్ మేకర్లు తీయబోతున్నారు. ఇక కృష్ణ పోలేరు దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఈ సినిమా జూన్ 27న ఓ ఛానల్లో మాత్రమే ప్రీమియర్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ ని నవీన్ చంద్ర విడుదల చేశారు. టాలీవుడ్ మ్యూజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన లీడర్ విజయం సాధించడంతో ఇప్పుడు లీడర్ 2 కోసం ప్లాన్ చేస్తున్నారట శేఖర్ కమ్ముల. కానీ లీడర్ సినిమా చేసిన సమయానికి ఇప్పటికే పరిస్థితులు చాలా మారాయని, జనం కూడా మారారు, థింకింగ్ మారిపోయిందన్నారు శేఖర్ కమ్ముల. అందుకే దానిని సరిగ్గా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. యంగ్ హీరో తేజ సజ్జా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా ఇప్పుడు మరో అరుదైన రికార్డ్ ని సెట్ చేసింది. హనుమాన్ ఆల్బమ్ కి ఇప్పుడు ఏకంగా 1 బిలియన్ వ్యూస్ దక్కాయట. సస్పెన్స్ ఎన్నో మలుపులతో ఉత్కంఠను క్రియేట్ చేయడానికి కేరళ క్రైమ్ ఫైల్స్ సినిమా వస్తుంది. అహ్మద్ కబీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023లో విడుదలై విశేష ప్రేక్షకాదరణి సొంతం చేసుకోగా ఇప్పుడు సీక్వెల్ వస్తుంది. ఈ సిరీస్ లో అజు వర్గీస్, లాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.